వెల్కమ్ బ్యాక్ టు వనజనాగండి. ఈరోజు మనము చిలకడ దుంప పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. కందిపప్పు వేసుకున్నా అండి, ఒక కప్పు అంతా. దీన్ని ఉడికించుకుందాము. దీనిపైనే మనము కందిపప్పు కుక్కర్లో ఉంచాను. ఇప్పుడు ఈ ప్లేట్ పైన నేను నీళ్లు వేయకుండా చిలకడ దుంప ముక్కలన్నీ ఉంచుతా అండి. కడిగిన ఈ దుంపలనంతాను ముక్కలు చేసేసుకుందామండి. కాస్త పెద్దగానే చేసుకుందాము. ఈ దుంప ముక్కలన్నీ కూడాను ఇలా ప్లేట్లో వేసేసి ఉంచానండి. దీనికి నీళ్ళు ఏమీ వేసిండలేదు. 2 విజిల్ దాకా పెట్టుకుందాము. మసాలాకు ఒక మొగ్గ తీసుకున్నానండి, దాల్చిన మొగ్గ ఇది. తర్వాత చెక్క ఒక 5-6 ఇంచు పల్సన్ పీసులు, ఒక 4-5 లవంగాలండి. ఇవన్నీ వేయించుకుందాం. ఫస్ట్ కొద్దిగా నూనె వేసి వాడుకోవాలి దీన్ని. శనగపప్పు 1.5 స్పూన్ అంత వేస్తున్నా అండి. 1 స్పూన్ అంత మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ అంత మెంతులు, ధనియాలు 2 స్పూన్లు అండి. ఒక 5-6 బ్యాడికి వేసానండి, 7-8 గుంటూరు వేసాను. ఇవన్నీ వేయించుకుందాము. కోమంటలో వేయించుకుంటే బాగా వేగుతుంది. చూడండి, ఇలా వేగితే చాలు. బాగా వేగింది ఇది. కమ్మటి వాసన కూడా వస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని తీసి మనము మిక్సీ జార్లోకి వేసుకుందాము. కొంచెం ఆరినాక మిక్సీ చేసుకుందాము. చూడండి, చిన్నగా ఉల్లిగడ్డ వేసుకున్నా, కొద్దిగా కొత్తిమీర, ఇది టొమాటో చిన్నది వేసుకుంటున్నాను. టొమాటో కూడా ఇలా తరిగి వేసేసాను. ఇప్పుడు ఈ ఆరిన మసాలా అంతా ఇందులోకి వేసేసుకుందాము. ఈ తరుక్కున్న సగం చిప్పంతా ఎండు కొబ్బరి వేస్తున్నా అండి. మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండి. ఉల్లిగడ్డలు పచ్చివి చేసుకోవచ్చు, లేకపోతే వేయించి కూడా వేసుకోవచ్చు. దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడంతాను. చూడండి, మసాలా రుబ్బుకున్నదంతాను ఈ గిన్నెలకి వేసేస్తాను. జార్ కడిగి నీళ్ళు కూడా ఇందులోకి వేసేసానండి నేను. ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఎందుకంటే కలుపుకుండా అలాగే ముద్దగా ఉంటే అడగంటకు వస్తుంది. అందుకని ఇలా బాగా ఈ నీళ్ళల్లో కలిసిపోయేటట్లు చేయాలి. దీంతోపాటు ఇప్పుడు చింతపండు నానబెట్టుకుని రసం తీసుకున్నాను, ఇది కూడా వేసేస్తున్నాను. తగినంత వేసుకోవాలండి. ఒక చిన్న నిమ్మపండు అంతా వేసాను నేను. తగినంత ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఉడుకుతున్న మసాలాలకి వేసేస్తున్నాను. నేను కందిపప్పు కూడా వేస్తున్నా అండి. కందిపప్పు వేయకుండా కూడా, పప్పే వేయకుండా కూడా చేసుకోవచ్చండి, కానీ నేను పప్పు వేసి చేస్తున్నాను. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పును కూడా ఈ ఉడుకుతున్న దాంట్లోకి మసాలాలకి వేసేద్దాము. పసుపు వేస్తున్నా అండి. మీరు లాస్ట్లోనే వేయచ్చు, ఉడికేటప్పుడు, లే ముందైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పోపుకు ఇది పెట్టాను, ఆవాలు వేసాను. చిట్పట్లాడిపోయింది ఆవాలు. ఇప్పుడు ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగువ వేస్తే కమ్మగా ఉంటుందండి. ఎగిండే పోపును తీసి దీంట్లోకి వేసేస్తున్నా అండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నేను కరివేపాకు లేదని వేయలేదు. చిలకడ దుంప పులుసు రెడీ అయిపోయింది. ఇందులో ముక్కలు పెద్దగా వేసాం కదండి, అందుకు నోటికి బాగా దొరికేటట్టు ఉంటుంది. చాలా బాగుంది, గమ్మటి వాసన, చాలా రుచికరంగా ఉంటుంది. మీరు చపాతీకి, అన్నానికి, దేనికైనా వేసుకుని తినచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. మీరందరూ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఈ పులుసు ఒక్కసారి చేశారంటే మరీ చేసుకుని తిందామనిపించేంత రుచిగా ఉంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఖండితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసింది అయినాక బెల్ ఐకాన్ నొక్కారంటే నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తాయండి. కొత్త వీడియోలకు గాను వనజనాగ్ ఛానల్ను చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.